వచ్చేసింది మీ సింగపూర్ చిన్నది వచ్చేసింది. మీకోసం బోలెడన్ని విషయాలు తెచ్చేసిందండి. ఇంక మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫుల్గా ఎంజాయ్ చేయడానికి క్రూజ్లోని 16th ఫ్లోర్కే వచ్చేసాము. ఆ పెద్ద స్విమ్మింగ్ పూల్లో కానీ దిగామంటే ఇంకా గజ వణికిపోతాం, అంత చల్లగా ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడే వర్షం పడి ఆగింది. ఈ చిన్న పూల్స్ ఉన్నాయి కదా, అవి హాట్ పూల్స్, భలే ఉంటది. ఇవి ఈ స్విమ్మింగ్ పూల్ కి 4 పక్కల 4 ఉన్నాయి. అలా మన ఫ్యామిలీకి 6 ఉన్నారనుకోండి, సూపర్ గా సరిపోద్ది. దిగామంటే బుడగలు పూల్ అంతా. బాడీకి మాత్రం మంచి మసాజ్లండి. పూల్ దగ్గర ఇంకా సేపు ఉంటే మనోడికి పోనకాలు వచ్చేస్తాయి, జలకాలు ఆడతాను అంటున్నాడు. అందుకే 17th ఫ్లోర్ కి తీసుకొచ్చాను. అలాగా ఆ చివరి కనిపిస్తుంది కదా, ఇది పిల్లల స్విమ్మింగ్ పూల్. వర్షం పడి ఆగింది కదా, ప్రశాంతంగా ఉంది వెదర్ అంతా కూడానా. వీళ్ళు ముగ్గురు ఇందా నుంచి కరెక్ట్గా ఒకేసారి వెళ్దాం అనుకుంటున్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ముందు వెళ్ళిపోతున్నారు. ఆ పెద్దది గ్రీన్ కలర్ స్లైడ్ ఉంది కదా, పిల్లలు హ్యాపీగా దాంట్లో స్లైడ్ చేయొచ్చు. కాకపోతే మా నోడికి హైట్ సరిపోలేదంట. బస్సులో మాత్రం టికెట్ తీయడానికి హైట్ సరిపోయింది, కానీ ఇందులో జాడడానికి మాత్రం సరిపోలేదు మనోడికి. చెస్ గేమ్ బాగా బుర్రపెట్టి ఆడాలమ్మా. చక్కగా కూర్చొని నించొని తన్నుకొని ఆడుకునే ఆటలన్నీ ఇదిగోండి 18th ఫ్లోర్ లో పెట్టారు. కాలుతో జానాలు తీయడం చూసి గోలికేలాట అనుకుంటున్నారేమో, గోల్ ఫాట్ ఇది. నాకీ గోల్ ఫాట్ గురించి ఏమీ తెలీదు. ఆ బాల్ ని ఎలాగైనా కనంలో వేసేయాలి, అదే నా గోల్. ఇప్పుడు బాల్ ని టచ్ చేస్తే దొర్లుకుంటూ పోతుంది తప్ప కనంలో పడట్లేదు. నా గోల్ ఫాట్ ని చూస్తే అసలు వచ్చింది కూడా మర్చిపోతారు. అటు సైడ్ వెళ్ళి వేరేగా మాట్లాడారండి. ఇదేమనుకున్నారు, జిప్ లైన్, జాగ్రత్తగా చివరికి వెళ్ళిపోతే జారేయడమే. సాయంత్రం 3:30 అయితే చాలు, ఓపెన్ చేసేస్తారు. కరెక్ట్గా 3వ బడికి ఈ వాటర్ స్లైడ్స్ ఓపెన్ చేసేస్తారు. ఓపెన్ చేశారు మొత్తం కూడా. ఓపెన్ చేయగానే అందరూ లైన్ కట్టి జారేస్తున్నారు. మనకంటే ప్రెగ్నెన్సీ కదా, ఎలో లేదు. ఈ మూడిట్లోని ఆ పక్కన 2 పర్లేదు, కానీ బ్లూది మాత్రం పైన పెద్ద తొట్లాగే ఉంది. మరి ఎలా జారుతారో ఏంటో. డాడీ మమ్మీ డాడీ డాడీ మమ్మీ డాడీ రే, లేదంటే డాడీ రే. ఈ పిల్ల ఇంత లేదు గాని లేడి పిల్లలుగా గెంతుకుంటూ పైకి వెళ్ళిపోయి తెగజారేస్తుంది. ఇప్పుడే ఎక్కారంట, లోపల ఉన్నట్టున్నారు. పట్టక మనం వస్తారు అనమాట. బ్లూ దాంట్లో కాచు కూర్చుందా, ఎప్పుడు వస్తారో. డాడీ బ్లూ దాంట్లో వస్తున్నారు వేదాంశ్. అగో డాడీకి ఏమమ్మీ, ఏమి ఎందుకు ఏడుస్తున్నావు? వేదాంశు ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎవరు? డాడీ వదిలేసి వెళ్ళిపోయారనా? జిప్ లైన్ కి అందరూ రెడీ అయిపోతున్నారు. మన బ్యాగ్ ఉంది కదా, అది జిప్ లైన్, కనిపించట్లేదు. ఆ పైన ఉంది. జిప్ లైన్ కి షూస్ మాత్రం కంపల్సరీ తెచ్చుకోవాలి మనం, లేకపోతే జిప్ లైన్ కి అలో చేయరంట. అక్కడ ఉన్నారు కదా వీళ్ళందరూ క్యూ. ఇప్పుడే వాటర్ రైడ్స్ ఆడొచ్చారు కదా, మొత్తం డ్రెస్ అంతా తడిసిపోయింది. వీళ్ళు అలో చేయనన్నారు, సో డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తానని చెప్పి మా ఆయన కిందకి వెళ్ళారు. మమ్మీ ఉందిరా, మమ్మీ ఉందా? డాడీ వెళ్ళరు ఇంకరా. మా వారిని జిప్ లైన్ కి వెళ్ళేవాడంట. ఆయన ధైర్యం చేసి జాడడానికి వెళ్తుంటే ఈడు జడిసిపోతున్నాడు. జిప్ లైన్ కి షూ, హెల్మెట్ కంపల్సరీ.
స్టాఫ్ అయితే మీ డాడీని తీసుకెళ్లిపోతా అని చెప్పి ఇంకా ఏడిపిస్తున్నారు. ఇప్పుడు ఈయన గారికి పైన చేరడానికి కింద నుంచి ఎలా వెళ్ళాలని జాగ్రత్తలు చెప్తున్నారు. పైన ఒక్క నిమిషం చేరడానికి కింద నుంచి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన బెల్ట్ కి 2 కుక్కం లాంటి ఉన్నాయి. ఒకటి ఓపెన్ చేసి లాక్ చేసిన తర్వాత రెండోది ఓపెన్ చేయడానికి అవుతుందంట. ఈయన ధైర్యంగానే పైకి వెళ్ళారు గాని మా ఓడు మాత్రం కింద డాడీ ఎక్కడ పడిపోతాడా అని తెగ ఏడుస్తున్నాడు. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ బానే ఫాస్ట్ గా మెట్ల మీద నుంచి వెళ్ళిపోయారు గాని ఇంత పైన ఉండడం వల్ల ఏమో గానీ క్రూజ్ కింద నుంచి వెళ్తున్నట్టు అనిపించట్లేదు. కానీ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. అందుకే అటు సైడ్ నుంచి ఎవ్వరు వెళ్ళట్లేదు. బయట చూస్తే క్రూజ్ చాలా ఫాస్ట్ గా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. అందరికి ఇటు సైడ్ వచ్చేసి నెమ్మదిగా వెళ్తున్నారు. జాగ్రత్తగా గమనిస్తే ఇల్లు పిల్ల ఉంది కదా, ఇందాక ఆల్రెడీ జిప్ లైన్ చేసి వచ్చింది. మళ్ళీ ఈయన తర్వాత స్టార్ట్ అయిన అమ్మాయి ఈయనకన్నా ముందు వెళ్ళిపోయింది చూడండి. ఈ పిల్ల పక్క నుంచి వెళ్లకుండా ఎందుకో తాడు వేలన్నట్టు వేలాడి వెళ్ళిపోతుంది. వీళ్ళందరూ రెండోసారి అది అక్కడ స్టార్ట్ అయ్యారు. డాడీ వేదాంశ్ డాడీ వీళ్ళందరూ ఇప్పటి వరకు వెళ్ళని చెప్పేసి గోల. కానీ స్టాఫ్ మాత్రం మంచి ఎంకరేజ్మెంట్, వెళ్ళండి చాలా బాగుంటది అని చెప్పారంట. మా ఆయన ఒకసారి వెళ్ళగానే బాగా ఎక్స్పీరియన్స్ అయిపోయినట్టుంది. రెండోసారి మాత్రం చాలా ఫాస్ట్ గా వచ్చారు. జిప్ లైన్ చూడండి, క్రూజ్ కి బయట ఉంది, అంటే సముద్రం మీద. ఇంకా ఖాళీ ఉండాలే గాని ఎన్నిసార్లైనా జారొచ్చంట. పాపం మా వారికి ఇంకా పైకి వెళ్ళి జిప్ లైన్ చేయాలని ఉంది గాని వీడు ఏడుపు చూడలేక తీసుకొచ్చారు. అలా అని జిప్ లైన్ ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి అవదు. కరెక్ట్గా 3:30 నుంచి 6:30 లోపు ఆపేస్తారు. అది కూడా వర్షం పడి వెదర్ సపోర్ట్ చేయలేదంటే ఇంకా ఆ రోజు జిప్ లైన్ లేనట్టే. క్రూజ్కి వెళ్తే మాత్రం జిప్ లైన్ అనేది మాత్రం ఖచ్చితంగా చేయండి. చాలా అంటే చాలా బాగుందంట, మంచి ఎగ్జైట్మెంట్. నాకైతే ఎలాగా అవ్వలేదు ప్రెగ్నెన్సీ వల్ల. మా వాడిని కాసేపు బాలట్ ఆడించబడికి వాళ్ళ డాడీ జారినంతా మర్చిపోయాడు. క్రూజ్ నైట్ వ్యూ అయితే మాత్రం అదిరిపోద్ది. డిన్నర్ చేసాక షోస్ ఏమైనా చూసుకొని పైకి వచ్చేస్తే డీజే ఉంటది. డాన్స్ బాగా వచ్చిన వాళ్ళైతే డీజే తిల్లులు అయిపోతారు. రాలేని వాళ్ళు అమ్మాయి అనుకోవడానికి లేదు, వాళ్ళు వచ్చి 4 స్టెప్లు వేయించే వరకు వదలరు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, డిన్నర్ చేయడానికి వెళ్ళిపోవాలి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ అందరినీ కలుస్తాను. బాయ్ బాయ్. ఇదండి ఈ రోజు వీడియో. నచ్చిందా? అయితే మరిన్ని సింగపూర్ విశేషాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులుగా చేరుకోండి. సైనింగ్ ఆఫ్, మీ సింగపూర్ చిన్నది.